ఇక్కడ ఏమండి తారక్ ఫ్రమ్ ఎన్టీవీ ఆల్రెడీ మనం ఇంటర్వ్యూ చేసాం ఈ సినిమా బిఫోర్ రిలీజ్. అప్పుడు యూబై అన్నారు కానీ బట్ ఈ సినిమా చూసినందుకు ఆ యూబైలో కింద ఏ ఎందుకు ఇచ్చారో అర్థం కాలేదు బేసిక్గా. అవునండి. ఎందుకంటే మేము మా 7 years మా బాబు తీసుకొచ్చాను, చూసిన తర్వాత మొత్తం సినిమా అంతా ఏం చేశాడు, ఎక్కడ ఏ కంప్లైంట్ లేదు. ఓకే. బాబు అంటే బాగుంది సినిమా అని చెప్పాడు అనమాట యాక్చువల్గా. అవును, పిల్లలు చాలా బాగా లైక్ చేశారు. పిల్లలు చాలా బాగా లైక్ చేశారండి. కరెక్ట్. యా, కంగ్రాచులేషన్స్ ఫర్ ద హోల్ టీమ్ ఫర్ ద బిగ్ సక్సెస్. అంటే ఆగస్ట్ 15 ఇన్ని సినిమాల మధ్యలో వచ్చి బేసిక్గా చిన్న సినిమాలు ఎప్పుడు నలిగిపోతాయి, కానీ ఈ సినిమా మాత్రం ఏదో తొక్కితే పైకి లేస్తుంది అన్నట్టుగా మొత్తం పెద్ద హిట్ కింద నిలిచింది. సో కంగ్రాచులేషన్స్ ఫర్. అలాగేం లేదు, ఇంకా నలుగుతుంది అక్కడ. లేపుతున్నాం దాని క్రెయిన్లు గీన్లు అన్ని వేసి షోస్ గీస్ అన్ని పట్టుకుంటున్నాం అండి. యా, అయితే ఈరోజు ఎన్టీఆర్ గారిని కలవడం జరిగింది కదా, సో దాని గురించి ఏం చెప్తారు ఆయన? వెరీ నైస్ ఆఫ్ హిమ్ అండి. యాక్చువల్లీ నేను ఆయన్ని సెకండ్ టైం థర్డ్ టైం కలవడం నేను. అంటే అంత ఆయన అంటే జనరల్లీ ఏంటంటే ద వే హీ రిసీవ్డ్ అస్ అండ్ ద వే హీ వాజ్ విత్ అస్ ఫర్ 20-25 minutes చాలా అంటే చాలా యాక్టివ్గా ఆయన నాకు అర్థమైంది ఏంటంటే ఆయనకి ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. చాలాసార్లు ఏంటంటే దాని గురించి చాలా మెన్షన్ చేశారు ఆయన. లేదు ఆయన ఫ్రెండ్స్ కానీ సినిమా చూసిన వాళ్ళు కానీ ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఏదైతే జోక్స్ అన్నీ కూడా ఆయనకి చెప్పారో అవన్నీ కూడా ఆయన రిపీట్ చేస్తూ డైరెక్టర్ గారితో అసలు ఆ సీన్ బాగుందంట కదా, ఈ సీన్ బాగుందంట కదా అని చెప్పి ద వే ఆయన అడుగుతుంటే నాకు అనిపించింది, అబ్బా అంటే చాలా ఈయనకి ఎంటర్టైన్మెంట్ మీద చాలా ఇష్టం అండ్ ఎంటర్టైన్మెంట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆయన అని చెప్పి. అండ్ ఆ 25 నిమిషాలు కూడా చాలా ఆహ్లాదంగా చాలా ఒక ఏమంటామండి అంటే ఎన్టీఆర్ గారు అంటే మా అందరికీ ఒక చాలా పెద్ద హీరో కదా ఆయన. అట్లా కాకుండా వెళ్ళిన ఒక 5 నిమిషాల్లోనే నేను చాలా ఫ్రీ అయ్యాను, బాడీ కానీ ఇవన్నీ కూడా. అంటే హీ మూవ్డ్ విత్ అస్ వెరీ సింపుల్ అండ్ వెరీ ఒక లవ్ అండ్ అఫెక్షన్స్తో మూవ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి. డైరెక్టర్ గారు యాక్చువల్గా ఫస్ట్ నుంచి దీంట్లో మెయిన్ హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ని ఎవరు కొట్టలేదని చూపించారు, ఆయనకేమో బాలకృష్ణ గారిని చూపించారు. చివరిలోనేమో కొట్టిన ఒకడు ఉన్నాడు చితగొట్టేసాడని చెప్పి చిరంజీవి గారిని చూపించారు. సో అక్కడ అంటే ఏంటి ఒక క్యాస్ట్లు చూపించకుండా క్లాష్ అనేది చూపించారు కదా. సో ఆ చిరంజీవి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆ క్లాషెస్ మీ ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ చేసినాయా, లేదంటే ఎక్కడి నుంచి తీసుకున్నారు? అది ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య గొడవ కింద చూడాలండి, అది ఇద్దరు హీరోల మధ్య గొడవ కింద చూడొద్దు మీరు. యాక్చువల్గా ఆ సినిమా ఆ టైంలో అలా ఆడింది, అంతేగాని మేము పెట్టింది కదా. అంతేగాని దీన్ని కూడా నేనేదో మంచి కదా అసలు బియాండ్ ద లెవెల్ క్యాస్ట్ల గురించి లేచి చెప్పేమనుకుంటే అసలు ఈ యాంగిల్ అంతేనండి. అందులో మీరు ఇద్దరు హీరోల గురించి చూడొద్దని, ఇద్దరు మిత్రులు కదా అది. వాసు గారు ఇక్కడండి, అది ఎంటర్టైన్మెంట్ పార్ట్ కొంచెం కొన్ని సీన్లు ట్రిమ్ చేశారని చెప్పారు మీరు నిన్న, ఒక 10 minutes దాకా. అదేమన్నా 10 minutes కాదమ్మా, ఈ సినిమాలో 45 minutes ఇంచుమించు 4 ట్రాక్లు. అంటే మనకి సినిమా నేను 3.5 hours రిలీజ్ చేయలేను కదా. ఇంచుమించు 4 ట్రాక్లు అంతా కూడా 42 minutes ఉంది ఎడిటింగ్ రూమ్లోనే. నేను అయిపోయిన తర్వాత ఒక కొత్త వరవడి తీసుకొద్దాం అనుకుంటున్నా. ఏది డి అని చెప్పి, అంటే డిలీటెడ్ వెర్షన్ అని చెప్పి దానికి ఒక ఆర్ఆర్ ఇచ్చి నీట్గా ట్రాక్స్ అన్నీ కూడా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మంచి కాంపిటీషన్లో వచ్చిన సినిమా, కొన్ని స్క్రీన్స్ కూడా తక్కువ కనిపిస్తున్నాయి. స్క్రీన్స్ ఏమైనా పెంచుతున్నారా, లేదంటే సెకండ్ వీక్ నుంచి ఇంక్రీజ్ అవుతాయి? ఎస్ అండి, ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు చూస్తే 35 shows వరకు పెరిగినాయి ఆల్ మల్టీప్లెక్సెస్లోని. మధ్యాహ్నం పెంచారు. పెంచితే కూడా మనకి గుడ్ థింగ్ ఏంటంటే మధ్యాహ్నం అప్పటికప్పుడు పెట్టినా కూడా ఇందాక ఈవినింగ్ 5 o'clock నేను వచ్చే ముందు చూస్తే అన్నీ కూడా ఆరెంజ్లోకి వెళ్ళినాయి బుక్ మై షోలో వాటిలోనే. డెఫినెట్గా ఇప్పుడు ఫ్లో బాగుంది కాబట్టి ఈ 4 రోజుల్లోనే పెంచుకుంటూ వెళ్తాము. మెయిన్ 23rd వచ్చినప్పటికీ ఈ సినిమాకి టోటల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్కి ఈ సినిమా స్ట్రెంత్కి తగ్గ థియేటర్లు 23rd అందుకుంటాయి. వాసు గారు, ఇండస్ట్రీ చాలా విచిత్రమైన పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. కొత్త సినిమాలకి జనాలు థియేటర్కి రావట్లేదు అంటున్నారు. సమ్మర్ కూడా క్యాష్ చేసుకోలేకపోయింది ఇండస్ట్రీ. ఏమైనా అడిగితే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు ఆడియన్స్కి మూడ్ లేదు, థియేటర్కి వచ్చి మూడ్ లేదు అంటున్నారు. కానీ అదే టైంలో మురారి లాంటి సినిమాలు రిలీజ్ చేస్తే జనం ఎగబడే చూస్తున్నారు. ఈ ట్రెండ్ని మీరు ఎలాగా ఒక ప్రొడ్యూసర్గా ఎలా అనలైజ్ చేస్తారు? అదేనండి నేను చెప్తున్నాను. ఇప్పుడు థియేటర్కి జనాలు రావాలంటే ఇప్పుడు మూమెంట్ ఉండాలండి. బెస్ట్ ఎగ్జాంపుల్ మురారి సినిమా, మహేష్ బాబు గారి బర్త్డే ఉంది. సో దెర్ ఈజ్ ఎ మూమెంట్. ఇప్పుడు వాళ్ళ ఒక సెలబ్రేషన్. మొన్న లాస్ట్ టైం కూడా ఎవరు అడిగారు నన్ను, మన ప్రెస్లోంచి అడిగారు,
ఇన్ని సినిమాల కాంపిటీషన్లో ఎందుకు ఇప్పుడు వెళ్తున్నారండి అని. ఇప్పుడు సినిమా అనేది ఎలాగైపోయిందంటే మేము పలానా అంటే ఒక మూడ్ క్రియేట్ అయితే తప్పితే ఆడియన్స్ థియేటర్కి రావట్లేదండి. ఇప్పుడు ఇదే సినిమాని కనుక నేను ఏమీ లేని ఒక ఫ్లాట్గా ఉన్న డేస్లో వదిలితే కనుక నిన్న నాకు ఇంచుమించు 40-45%తో ఓపెన్ అయింది సినిమా. నేను ఎంత పబ్లిసిటీ చేసి ఏం చేసినా కూడా 20-25% ఓపెన్ అవుతుంది. అది మౌత్ టాక్ వెళ్ళి మళ్ళీ ఆ సినిమా పికప్ అయ్యి ఎప్పుడు అందుకుంటుంది, నాకు థర్డ్ వీక్ అందుకుంటే నాకు మల్టీప్లెక్స్ నుంచి వచ్చేది నాకు 35%, వాళ్ళకి 65%. గ్రాస్ కనబడుతుంది కానీ షేర్ కనబడదు. అందుకని జనాలు ఎప్పుడైతే థియేటర్కి రావాలి అని ఒక మూడ్ క్రియేట్ అవుతుందో అప్పుడు ఇంక మనం వచ్చేవలసిన పరిస్థితే మాకు ఏర్పడింది. ఎందుకంటే ఇరువట్లాగా 365 days ఈజ్ నాట్ ఫర్ ద థియేటర్ డేస్. ఇప్పుడైతే పెద్ద హీరోలకు తప్పితే వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళకి అది ఉంది. అది వాసు గారు, నిన్న దిల్ రాజు గారు ఒక మాట అన్నారు, ప్రేక్షకుల్ని మేమే చెడగొట్టాము, 4 వారాల్లో ఇంట్లో కూర్చోండి, 4 వారాల్లో సినిమా తీసుకొస్తామని వాళ్ళని మేమే చెడగొట్టామన్నారు ఓటీటీ గురించి మాట్లాడుతూ. సో ఇప్పుడు ప్రొడ్యూసర్లు అందరూ మీరు అందరూ మాట్లాడుతున్నారు ఓటీటీ గురించి గట్ట. సో ఫర్దర్గా ఎలాంటి డిసిషన్ తీసుకోబోతున్నారు? అంటే 4 వారాలకి స్టిక్ అయి ఉంటారా, లేదంటే ఇప్పుడు ఆయన కూడా రాజుగారు అన్నారు కదా, సో ఛాంబర్లో కానీ ప్రొడ్యూసర్లు కానీ ఏమన్నా చేంజ్ ఓవర్ ఏమన్నా ఉంటుందా? నేను చూసిన దాంట్లో ఎవరు ఎన్ని బాధలు పడినా ఏం చేసినా ఒక యూనిటీ లేనిదే ఏది చేయలేం. ఇది ఏదో ఒక ఛాంబర్ రూల్ పెడతానో లేదా ఇంకొకరు రూల్ పెడతానో ఇది సక్సెస్ అయ్యేది అయితే ఎస్పెషల్లీ నేను చూసిన దీంట్లో అయితే చాలా కష్టం. అది ఎగ్జిబిటర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ కూర్చుని దాని ఒక హిందీలో ఎట్లాగైతే రూల్ వచ్చిందో ఇప్పుడు 8 weeks లోపు ఇస్తే కనుక మేము థియేటర్లు ఇవ్వము అని చెప్పి ఒక రూల్ వస్తేనే తప్పితే సక్సెస్ అవ్వలేదు. అట్లాగే ఏదైనా ఒక కంట్రోల్ చేయగలిగిన ఒక రూల్ వస్తే తప్పితే ఇక్కడ ఎదరికెళ్ళాం. వాసు గారు, సినిమా చాలా బాగుందండి, చూసాం. కానీ నాకు అనిపించింది ఏంటంటే గీతా ఆర్ట్స్లో ఎప్పుడు క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ఉంటాయి. ఈ సినిమా స్టార్టింగ్లో కొద్దిగా లైన్ దాటిందా అనిపించింది. ఆటగాడి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల దాని కన్క్లూజన్ ఇవ్వలేదు. అంటే ఆ ఆటగాడి క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ ఏంటి అసలు? ఆ క్యారెక్టర్కి మా ఆటగాడు పోటుగాడు డైరెక్టర్ గారే. ఇది నాకన్నా కూడా ఆయన అయితేనే బాగా చెప్తాను. అంటే మీ గీతా ఆర్ట్స్లో అన్నప్పుడు లేదండి, అంటే అక్కడ కూడా ఒక లైన్ మీద ఆడాం. లైన్ దాటి అయితే ఆడలేదు అనుకుంటున్నా. బట్ ఏంటంటే అదొక ఊరు కామెడీ. ఒక ఊళ్ళో జరిగే క్యారెక్టర్లు ఎలా బిహేవ్ చేస్తాయి, లేదంటే అక్కడక్కడ ఉన్న తను లైఫ్లో ఇన్స్పైర్ అయిన కొన్ని సిచ్యువేషన్స్ నుంచి కానీ ఇట్ల నుంచి కానీ తను తీసుకుని రాసుకున్నాడు ఆ కథని. తనకు ఎక్కడో ఏదో ఇన్స్పిరేషన్ ఉంటుంటుంది ఇలాంటిది. ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఇన్స్పిరేషన్ అంటే అండి అదే ఎవరో ఒకరు అడుగుతారు కదండి నన్ను, అలాగ అడిగిన ఒకడెవడో అడిగాడు అక్కడ ఊర్లో, అది అంతేనండి. తర్వాత కంక్లూజన్ ఉంటుందండి, ఎడిటింగ్లో తీశారు, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. అది ఎడిటింగ్లో తీశారు సార్. అదే ఆర్యా డి అని ఒకటి వస్తుంది, సారీ ఐడి అని ఒకటి వస్తుంది, అప్పుడు దాంట్లో ఇవన్నీ వస్తాయి మొత్తం. అది నితిన్ గారు సార్, సినిమాలో మీ ఎమోషన్ పార్ట్స్ బాగా ఉన్నాయి. మీ అంటే బావగారు చూసారా సినిమా? చూసి ఏమన్నా మీ సీన్స్ ఏమన్నా కొన్ని సీన్స్ ఏ సీన్స్లో బాగున్నాయని చెప్పారా ఎన్టీఆర్ గారు? సార్ చూశారు సార్, కాకపోతే ఇంకా డిస్కషన్ దాకా అయితే వెళ్ళలేదు. మేము డిస్కషన్లో తొందరలో వెళ్తాం. ఇప్పుడు ప్రమోషన్లు వీటిల్లోనే బిజీగా ఉన్నాం. ఒక్కసారి అవన్నీ అయిన తర్వాత ఆయనతో కూర్చోవడం అయితే జరుగుతుంది. మాటల్లో వస్తుంది సార్, ఏంటో ఒకసారి కనుక్కోవాలి. హాయ్ సార్, నా పేరు వెంకట్, ఎన్టీవీ సార్. ఎస్ సార్. ఫస్ట్ మిమ్మల్ని అడుగుతాను సార్. అంటే ఈ సినిమా మొత్తం కూడా అంటే క్యాస్ట్ గురించి చెప్పారు మీరు కొంత. యాక్చువల్గా చెప్పాలంటే మెగా ఫ్యామిలీ కానీ అల్లు ఫ్యామిలీ కానీ క్యాస్ట్ కానీ లేదు. ఎందుకంటే చరణ్ గారు ఇంటర్ కాస్టే, అల్లు అర్జున్ గారు ఇంటర్ కాస్టే. సో మరి ఈ క్యాస్ట్ ఇది ఎక్కడ వచ్చింది అనేసి ఇలా మొత్తం క్లైమ్ మొత్తం చూపించారు, హీరోయిన్తో చెప్పించారు అంత. సార్ ఇప్పుడు లేదు అనేది మాత్రం నేను ఒప్పుకోను. అది నేను బోల్డ్ స్టేట్మెంట్. అది అసలు 100% లేదు అనేది నేను చాలా ఇక్కడ ఏదో కూర్చుని స్టేజ్ మీద నుంచి చాలా డిప్లొమాటిక్గా మాట్లాడాలి కాబట్టి అవునండి ఏదో సినిమా గురించి తీసాననే మాటలైతే నేను మాట్లాడను. అది ఎంత డీప్ రూటెడ్గా ఉంది, జనాలు దాని నుంచి ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అనేది అన్నీ తెలిసిన మనిషినే. ఎందుకంటే నేను ఎక్కడో ఫిలిం నగర్లో కూర్చొని సినిమాలు తీయట్లేదు. నేను వీక్కి 4 రోజులే ఫిలిం నగర్లో ఉంటాను, 2 రోజులు పాలకొల్లో ఉంటాను. సో నేను ఫస్ట్ టైం నా లైఫ్లో పాలకొల్లు 20 రోజులు వెళ్ళకుండా ఉన్నది నేను.
ఈయన గురించి అనేది కూడా ఇది ఎప్పటికీ ఒక 5 రోజులు ఎక్కడ అయినప్పటికీ కంపల్సరీ 2 డేస్ నేను పాలకొల్లు వెళ్ళిపోతాను. లేదు అనేది అనుకుంటే మీరు అందరూ మీరు అనుకుంటే కనుక మీరు ఎక్కడో ఈ సొసైటీకి డిస్కనెక్టెడ్లో ఉన్నారు. 100% దట్ ఈస్ ఎగ్జిస్టింగ్. ఏదైతే నేను కథ చెప్పానో దానికి స్టిక్ అయి ఉంటాను. ఓకే. రిలీజ్కి ముందు ఈవెంట్ ఒకటి పిఠాపురంలో చేశారు, మొత్తం కూడా బాగుంది. మరి సక్సెస్ మీట్ గాను అంటే మీరు పవన్ గారికి చాలా మంచి క్లోజ్ కాబట్టి మీరు అడిగితే ఆయన వచ్చే అవకాశం ఉంటుంది సినిమా. ఎందుకంటే మీరు అంటున్నారు దీన్ని కొద్దిగా జాకీ పెట్టి లేపాలి అన్న ఇప్పుడు అంటున్నారు కాబట్టి పవన్ గారు లాంటి వాళ్ళు సపోర్ట్ అంటే ఆల్రెడీ బన్నీ గారు ఒక ట్వీట్ చేయటము బాగానే అయింది. అంటే ఈ సక్సెస్ మీట్ ఏమండి, వాళ్ళున్న స్టేజ్కి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు. నేను వెళ్ళినప్పుడు ఎలా ఉంది సినిమా అనిపిస్తే మాకు అది చాలు. అది అంతే తప్పితే ఆయన్ని నాకు తెలిసి ఒక హీరో ఒక ఫంక్షన్కి రావాలన్నా లేదంటే ఒక బయటికి రావాలన్నా వాళ్ళకి ఎంత కష్టం ఉంటుందని నాకు తెలుసు. నేను 100% ఈవెన్ ఇప్పుడు ఎన్టీఆర్ గారిని కానీ మన బన్నీ గారిని కానీ లేదా నాకు ఎవరన్నా సరే తెలిసిన పెద్ద హీరోలను కానీ ఏ రోజు కూడా నేను ఎక్కువ దాని గురించి ఇబ్బంది పెట్టాను. ఒక హీరోని ఫంక్షన్కి రమ్మని అడుగుతానికి నేను చాలా ఇబ్బంది పడతాను. ఎందుకంటే నాకు తెలుసు వాళ్ళకి అన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది అక్కడ. అందుకని మ్యాక్సిమం నేను ఇంకా తప్పదు నాకు అవసరం అన్నప్పుడు మాత్రమే నేను వెళ్ళి అడుగుతాను. అలాగా మ్యాక్సిమం వాళ్ళని కంఫర్ట్లో ఉంచడానికే నాకు ఇష్టం. డెఫినెట్గా దీనికి అయితే నన్ను ప్రేమించే వాళ్ళు అందరు బ్లెస్సింగ్స్, అందరు హీరోల బ్లెస్సింగ్స్ అయితే ఈ సినిమాకు ఉన్నాయి. లాస్ట్ వీకు కమిటీ కుర్రాళ్ళు రావడం జరిగింది, దానికి చరణ్ గారు ట్వీట్ చేశారు, దాని ప్రమోషన్ అయింది. ఇప్పుడు బన్నీ గారు దాంతోపాటు ఎన్టీఆర్ గారు. సో ఇది కూడా మంచి ఒక బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకుంటున్నాము. ఇంకో క్వశ్చన్ ఏంటంటే అంటే ఈ మంత్ ఇంట్లోనే ఇటు త్రివిక్రమ్ గారిది బన్నీ గారిది సినిమా ఏదో ఓపెన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. దానిపైన స్టిక్ ఫర్ దిస్ ఫిల్మ్ ఏది ఇప్పుడు ఏం మాట్లాడినా హెడ్డింగ్లో వెళ్ళిపోతాయి. స్టిక్ ఫర్ దిస్ ఫిల్మ్. సార్, జాతిరత్నాలు సినిమా చూసినప్పుడు ఇలాంటి సినిమా చేయలేదనే ఒక ఫీలింగ్ వచ్చిందని చెప్పారు కదా, సో సాటిస్ఫై అయ్యారా ఆ తర్వాత? మొదటి స్టెప్ అనుకుంటున్నానండి నవ్వించడంలో. ఎందుకంటే 100% ఒక సింపుల్ పెద్ద లోడ్ లేని కథ వేసి చక్కగా వాళ్ళని తీసుకొచ్చి ఒక 2 hours 15 minutes నవ్వించి పంపితే బాగుంటుంది. అట్లాంటి సినిమా నాకు దొరికినప్పుడు 100% నేను చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటా. అంటే జాతిరత్నాలు ఈజ్ ద వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫిలిం ఇన్ మై ఫిల్మ్ లిస్ట్లోని. నాకు తెలిసి అంటే దాన్ని అంటే నేను స్టార్ట్ టు ఎండ్ నవ్వుకున్న సినిమా అది బాగా. అది ఎప్పటికీ కూడా నా లైఫ్లో నిలిచిపోయి నాకు ఒక నేర్పిన సినిమా అది. సో దాన్ని ఆల్వేస్ ఐ రెస్పెక్ట్ దట్ ఫిలిం. ఓకే, నితిన్ గారు. సార్ మ్యాడ్ ఒక గ్యాంగ్తో వచ్చారు, ఇప్పుడు ఒక గ్యాంగ్తో వచ్చారు. సో ఏ గ్యాంగ్ ఎక్కువ ఎంటర్టైన్ అయ్యారు మీరు? మాకైతే ఈ గ్యాంగ్ మరీ రూటెడ్ అనిపించింది. సో ఎస్పెషల్లీ లాస్ట్ 20 minutesలో మీ నటనలో మాకు పెర్ఫార్మెన్స్లో కానీ ఒక బ్రైట్నెస్ కనిపించింది. అంటే బాగా చేస్తున్నాడు, అంటే ఈ కామెడీలు ఇవి చేస్తాడు కానీ ఎమోషన్స్ దగ్గర ఎలా ఉంటాడు అనే దగ్గర అక్కడ బాగా ఇంప్రెస్ చేశారు. సో ఆ సీన్స్ గురించి కానీ ఏదైనా మాట్లాడు. మొత్తం అంజు గారికే అండి క్రెడిట్. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఒక ఎప్పుడు చూసినా మాతోనే కూర్చొని ఇలా చేస్తే బాగుంటుంది సీన్, అలా చేస్తే బాగుంటుంది అని ఎప్పుడు డిస్కస్ చేసేవారు. సో ఆయనకే క్రెడిట్ ఇవ్వాలి. దాంతోపాటు మీరు అన్నట్టు మ్యాడ్ వాళ్ళు క్లోజా వీళ్ళు క్లోజా అంటే అది ఎక్కువ ఎంజాయ్ చేశారు క్లోజ్ అని? సార్ 2 టీములతో బాగా ఎంజాయ్ చేశాను సార్. కాకపోతే చౌదరి గారితో అయితే చాలా ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటుంది, అదైతే ఫర్ షూర్. ఓకే, అంజు గారు. సార్, అంటే ఒక మూడ్ని సెట్ చేయడం అనేది సినిమాకి ఎంత ఇంపార్టెంట్, అది ఆడియన్స్ని మన థియేటర్లో కూర్చున్నప్పుడు ఫస్ట్ 10 minutesలోనే మైండ్ కామ్ అయిపోయింది మీరు సెట్ చేసిన మూడ్ వల్ల. హాయిగా చూసేస్తాం నిజంగా సినిమా అంతా. మనకి కెమెరా జిమ్మిక్లు ఏం లేవు, చక్కగా క్యారెక్టర్స్ అలా కనెక్ట్ అవుతూ వెళ్తూ ఉన్నాయి. ఈ సినిమాని ఈ మూడ్ సెట్ చేయాలి, ఈ కథనం ఎలా నడపాలన్నది ఒక బిగ్గెస్ట్ సక్సెస్ అనిపిస్తుంది. మీరు ఇప్పుడు అందుకున్న సక్సెస్లో మెయిన్ పార్ట్ అదేమో అనిపిస్తుంది. ఆ మూడ్ సెట్ చేస్తే ఒక కేరళ సినిమాలు చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు అలాంటి ఫీలింగ్ కలిగేది, భలే ప్రేమం చూస్తున్నప్పుడు అలాంటి ఫీల్ కలిగేది. అలాంటి మూడ్ని క్రియేట్ చేయగలిగారు. జస్ట్ ఆ మూడ్ గురించి ఆ వర్క్ గురించి మాట్లాడు. యాక్చువల్గా ఈ సినిమా చేస్తారు అనుకున్నప్పుడే అమలాపురం నేటివిటీలో యాక్చువల్గా నేను అక్కడ పెరిగి ఉన్నాను కాబట్టి ఆ వర్షంలో ఊరు చాలా అందంగా ఉంటుంది అన్నది నా ఫీలింగ్. ఎప్పుడు ఎవరికైనా అట్లా అనిపిస్తుంది, నాకు కూడా బయట తిరిగేవాళ్ళం ఎక్కువ.
తర్వాత ఇది చేద్దారన్నప్పుడు వాసు గారితో ఒకసారి డిస్కషన్లో వచ్చింది. యాక్చువల్లీ మామూలుగా ఓకే, కామెడీ సినిమా ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, దీన్ని విజువల్గా ఎంత బాగా చెప్పొచ్చు ఏంటంటే దానికి ఒక వర్షం, ఒక మిస్ట్ లాంటిది యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక కలెక్టివ్ డెసిషన్తో అప్పుడు ఎదరికెళ్ళాం. ఎదరికెళ్తే తర్వాత ఏంటంటే దానికి ఒక కెమెరామెన్ ఉన్నాడు, చాలా బాగా హెల్ప్ అయ్యారండి మాకు, సమీర్ కళ్యాణి గారు. మనకు ఉంటే మీకు చూస్తుంటే వర్షం వస్తే వర్షం వచ్చినట్టు ఉంటుంది, లేదంటే వర్షం వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఎట్లా ఉంటుంది అట్లాంటి వాతావరణాన్ని అతను సెట్ చేశాడు. దానికోసం చాలా కష్టాలు పడ్డాము, తిట్లు కూడా తినాలండి. అబ్బాయి అదే కొంచెం బడ్జెట్ అది ఎక్కువ అవటం, లాస్ట్లో కొంచెం మాకు ఐటెం సాంగ్లో అవన్నీ పడ్డాయి అంతే. దానివల్ల నితిన్, మీకంటే క్యారెక్టర్స్ కూడా హీరో క్యారెక్టర్ని ఏదో ఐడియల్గా ఉంచాలని కాకుండా ఒక సెల్ఫిష్నెస్తోనూ అంటే జనరల్గా రియల్గా ఎలా ఉంటారు హీరో క్యారెక్టర్లు అలా రాయగలిగారు. అంటే క్యారెక్టర్లో కూడా చిన్న గ్రోత్ కనిపించింది. యాక్చువల్గా అది కాదండి, యాక్చువల్గా కార్తీక్ క్యారెక్టరు కాదు సార్, నేనే సార్ కార్తీక్, నేను కార్తీక్ క్యారెక్టర్కి నేను రిలేటివ్ అవుతాను. ఎందుకంటే ప్రతి మనిషిలో సెల్ఫిష్నెస్ ఉంటుందండి యాక్చువల్గా. అందుకే అంత కొంచెం న్యాచురల్గా అనిపించిందండి అందరికీ. యాక్చువల్ ప్రతి ఒక్కరికి సెల్ఫిష్ ఉంటుంది, అది ఫ్రెండ్స్ దగ్గర ఉంటుంది, అదంతా పోయి ఎలా రియలైజేషన్ అయ్యాడు అన్నది టోటల్గా. మీరు ఆ లాస్ట్లో 20 నిమిషాలు ఎందుకు అంత మంచిగా ఫీల్ అవుతున్నారా, అంత రియాక్షన్ ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ ఎలా ఉంటేనే కదా సార్ అట్లా సెల్ఫిష్నెస్ పోయిందంటే దాని గురించి అంత ఎమోషన్ ఫీల్ అయ్యారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎస్కేఎన్ నేను ఇద్దరం 10 సంవత్సరాల పైన రూమ్మేట్స్ ఇద్దరం కూడా. మేము ఏ రోజు పొద్దున్నే లేచినా నువ్వు సెల్ఫిష్ అని ఈ రోజుకి తిట్టుకుంటాం. ఈ పొద్దున కూడా తిట్టుకున్నాం, రే నువ్వు సెల్ఫిష్ రావట్లేదంటే నువ్వు సెల్ఫిష్, ఇదిగో ఎక్సైజ్ అయిన తర్వాత నాకు ఫోన్ ఎత్తలేదని చెప్పి ఆడతారు. సో ఫ్రెండ్స్ మధ్యలో ఎప్పుడు ఆ సెల్ఫిష్నెస్ అనేది ఎంత అయినా కూడా పోదు. అదే బాగుంది సినిమాలో కూడా. నితిన్ గారు, లేదు లేదు అయ్యి లేవు లేదు. నితిన్ గారు, సో కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ అండి. సో మీకు డైరెక్టర్ రోల్ చెప్తున్నప్పుడు అంటే బేసికల్లీ హీరో అంటే ఎలివేషన్స్, హీరోయిజం ఇవన్నీ ఉంటాయి, బట్ ఒక సెల్ఫిష్ రోల్ చెప్తున్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? వర్కౌట్ అవుతుంది అనుకున్నారా? మరీ అంత సెల్ఫిష్గా ఉందామా? ఫ్రెండ్స్ మీకోసం త్యాగం చేస్తుంటే వాళ్ళ త్యాగాన్ని కూడా గుర్తించరుగా. అదే అండి, అందరూ మామూలుగా బయట ఫ్రెండ్స్ కూడా అంతే కదండి, వాళ్ళు త్యాగం చేసేటప్పుడు ఫ్రెండ్స్కి తెలియదు, తర్వాత రియలైజ్ అయినప్పుడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పటికీ నిలబడిపోద్ది. సేమ్ అదే చూపిద్దాం అనుకున్నారు, అది ప్రాపర్గా కన్వే చేయగలిగారు. సో వెరీ హ్యాపీ ఫర్ డైరెక్టర్ గారు, మా అందరి కోసం. కశిరెడ్డి గారు, సో మీ రోల్ బేసికల్లీ ఫుల్ కామెడీ, మీరు ప్లస్ అంకిత్ గారు. నిజంగానే నితిన్కి మీ ఇద్దరు కూడా పిల్లర్స్లో నిలబడ్డారు. సో లేదండి, ఆయనే మాకు మెయిన్ పిల్లర్. మేము ఎలా నిలబడతామండి, ఎందుకంటే హీరో ఇవన్నీ పక్కన పెట్టండి, స్టోరీ పరంగా చూస్తే 100% మీ ఇద్దరు ఆయనకి పిల్లర్స్ లా ఉన్నారు. అది 100%, అందులో డౌట్ లేదు. సో ఎట్లా అనిపించింది ఆ రోల్ చేస్తున్నప్పుడు కావచ్చు, బేసికల్లీ మీకు అంటే ఆ పండించిన అవని, ఎక్స్ప్రెషన్స్ అవని, అదంతా నాకు ఆయన క్యారెక్టర్ కథ చెప్పేటప్పుడు, సార్ మీరు పాత దానిలో ఉండకూడదు సార్, పాత దానిలో ఉండకూడదు, ఇది క్యారెక్టర్ ఇలాగ ఉండాలని ఆయన దగ్గరుండి ఆయనకి ఏం కావాలో ఆయన చేయించుకున్నారు. నేను ఒక 20% ఇచ్చాను, 100% ఇచ్చుంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఎందుకంటే 2 ఫేవరెట్స్ షార్ట్స్ రాసుకున్నారా ఆయన, హీరోకి పెట్టే ఏం సార్ అదేనా, పంపు స్టెప్ అని బ్యూటీ సాంగ్లో ఒకటి క్రికెట్ స్టెప్ చేశారండి, అది నాకేమో పంపు స్టెప్ కింద వచ్చింది. అంజీ గారు, సో నేను ఓపెన్గానే అడిగేస్తున్నా, ఒక వర్గానికి ఒక రెండు సామాజిక వర్గాలను చూపించారు ఇండైరెక్ట్గా మూవీలో, బట్ ఒక సామాజిక వర్గానికి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ అని చూపించారేంటి? ఎక్కడ చూపించారండి? హీరోయిన్ మాటలన్నీ అవే కదండి. అదే అలా అనుకుంటే హీరో సిటీకి వెళ్ళి సెటిల్ అయిపోవడం వల్ల మనోడి పైన అంత ఒత్తిడి కూడా ఉండదు అనేది చూపించాం కదా మ్యామ్. సో తనైతే అక్కడ ఫ్యామిలీతో టౌన్లో పెరిగింది కాబట్టి వాళ్ళ నాన్న ఉన్న ట్రేట్స్ని తెలియకుండానే తీసేసుకుంటుంది. తర్వాత తనకు ఆ ఫీలింగ్ ఉండదు, కాకపోతే వాళ్ళ నాన్న మీద భయపడి తను తీసుకున్న డెసిషన్ కాబట్టి. సో అంటే డైరెక్టర్ గారు ఏం చెప్తారు దీనికి? ఆయన మాటల్లోనే వినాలి మేము. అంటే లేదు, కొంతమంది
నేను చెప్తా. కొంతమంది పిల్లల్ని చూసాం, అంటే 21 ఇయర్స్ పిల్లల్ని చూసాం. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక 30 ఇయర్స్ 35 ఇయర్స్ వచ్చిన తర్వాత లైఫ్లో ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత క్యాస్ట్ అనేది ఎప్పుడు లైఫ్లో సెకండరీ అనేది తెలుస్తుంది. బట్ ఆ యంగ్ ఏజ్ ఉంటుంది చూసారా, టీనేజ్ ఏజ్ 18 to 25 26, మీరు ఎప్పుడన్నా చూడండి కాలేజీల్లోనే ఎక్కువ ఉంటుంది క్యాస్ట్ అనేది. వన్స్ వాళ్ళు సొసైటీలోకి వచ్చి సొసైటీలో కింద మీద పడిన తర్వాత ఆటోమేటిక్గా అది ఒక 35-40 వచ్చినప్పటికి ఆ మెచ్యూరిటీలో తగ్గుతూ వస్తుంది. ఆ 18 to 25 అనేది చాలా హై రేట్లో ఉంటుంది అక్కడ, ఆ ఫీలింగ్స్ కానీ కానీ. అట్లాంటి ఆ టౌన్లో ఉన్న ఒక చిన్న ఆ వాతావరణంలో పెరిగిన అమ్మాయికి ఉన్న ఫీలింగ్ అది, అంతే. అది మీరు ఇందాక మాట్లాడుతూ క్యాస్ట్ అనేది ఇంకా సొసైటీలో ఉంది అన్నారు కదా, మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఎవ్రీడే ఫేస్ చేస్తాను. ఎప్పుడైనా ఎట్లా అంటే ఇండస్ట్రీలో? ఏదండి ఇండస్ట్రీలో ఫేస్ చేయడం అంటే నాకు తెలిసి ఏదన్నా క్యాస్ట్ ఫ్రెండ్లీ ఉందంటే నాకు ఇండస్ట్రీకే. బయట అందరూ ఎక్కువ మాట్లాడుకుంటారు కానీ ఇండస్ట్రీలో క్యాస్ట్ ఫీలింగ్ అనేది నాకు తెలిసి ఇండస్ట్రీలో ఉన్నంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్యాస్ట్ల మధ్యలో బయట సొసైటీలో అంత లేదు. బయట నుంచి చూస్తానికి ఏంటంటే ఇక్కడ రిప్రజెంటేషన్స్ కింద కనబడతారు కానీ మోస్ట్ ఫ్రెండ్లీ క్యాస్ట్ ఓరియంటెడ్ మోస్ట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ వచ్చి నాకైతే ఇండస్ట్రీ. ఇది నేను 100% చెప్పగలను. ఇది బన్నీవాస్ గారు, యా రండి. మీరు సార్ మీ గురించి ఒక క్వశ్చన్ చెప్పండి సార్. యాక్చువల్లీ నాకు డైలీ బేసిస్లో మీ అందరితో ఇంటరాక్ట్ అవుతాను కాబట్టి మీరే మోస్ట్ అవుట్ స్పోకెన్గా అనిపిస్తారు నాకు. ఏ క్వశ్చన్ అంటే మీరు ఎలా అయినా చెప్పుకోండి సమాధానాలు, కానీ రానే ఉండి అంటారు. బట్ ఈ ప్రెస్ మీట్ ఏంటి చాలా క్యాలిక్యులేటెడ్గా ఎవరేమంటున్నా సరే భయపడిపోతున్నారు. నేనండి వద్దొద్దు మాట్లాడొద్దు, అదొద్దు కట్ చేసేయమంటున్నారు. లేదండి, అంటే ఇప్పుడు అంజి డెబ్యూ, ఇక్కడ మీరు ఉన్న వాళ్ళందరూ కూడా ఒక డెబ్యూ డైరెక్టర్స్ ఇప్పుడే ఎదుగుతున్న వేల్లోని. ఈరోజు సోషల్ మీడియా ఎలా ఉందో తెలుసు మీకు. ఇప్పుడు నా మీదకి వస్తే నేను అసలు రాత్రి పొద్దున కూడా కామెంట్ కూడా చదవను కింద. బట్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు అంజి సక్సెస్ ఇచ్చాడు మీకు. లాస్ట్ టైం కూడా మన మీడియా వాళ్ళతో మాట్లాడా, వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఇంకొక కొంచెం లైఫ్లో ఆ దెబ్బలు తినే వరకు కూడా కొన్ని ఫేస్ చేసే ధైర్యం రావాలి ఫస్ట్ వాళ్ళకి. వీళ్ళు ఇంకా లేత కొన్నారు, అప్పుడు వాళ్ళ మీద లోడ్ లేసిద్దని చెప్తున్నా, అంతే. వెరీ గుడ్ అండి. ఇంకొకటి ఏంటంటే 2 పెద్ద సినిమాల మధ్యలో సినిమా రిలీజ్ చేశారు మీరు, కంటెంట్ మీద నమ్మారు. కానీ నాకు బాగా ఒకటి ఇంప్రెసివ్గా అనిపించింది ఏంటంటే ఈ 2 పెద్ద సినిమాలు ఉన్నప్పుడు మీకు ఆ స్పేస్ దొరకడం అనేది చాలా కష్టం. ఆ సినిమాల మధ్యలో వాళ్ళ కంటెంట్ మధ్యలో మన కంటెంట్ చూపించుకోవడం. అండ్ ఎందుకంటే క్యాస్టింగ్ కూడా రిలేటివ్గా కొత్త క్యాస్టింగ్. బట్ ఎలాంటి గిమ్మిక్స్ ట్రై చేయకుండా ఓన్లీ కంటెంట్ నమ్మి కంటెంట్ తర్వాత కంటెంట్తో ఇంప్రెస్ చేశారు. ఈ స్ట్రాటజీ చాలా కొత్తగా అనిపించింది. అంటే ఇది పళ్ళు రాలిపోయే స్ట్రాటజీ కూడా అండి. తేడా కొడితే పళ్ళు రాలిపోయే స్ట్రాటజీ కూడా. అవును. నాకు ఒకటే ఏంటంటే బట్ ఇదే డౌట్ అరవింద్ గారు కానీ అందరూ కానీ మేము అందరూ కూడా చాలా డిస్కస్ చేసుకున్నాం దీని మీద. ఇప్పుడు ఏంటంటే చిన్న సినిమా ఒక సినిమా ఎత్తుకోవాలంటే, ఎస్పెషల్ ఎట్లాంటి సినిమా ఎత్తుకోవాలంటే ఇట్స్ నీడెడ్ టైం. 1 week 1.5 week టైం కావాలి దానికి. అండ్ ఆ ఎత్తుకున్న తర్వాత క్లీన్ గ్యాప్ కావాలి. ఇప్పుడు ఏంటంటే జనాలందరూ ఒక మూడ్ క్రియేట్ అయ్యి ఉంది, సినిమాలకు వెళ్దామని ఒక మూడ్ అయితే క్రియేట్ అయ్యి ఉంది బికాజ్ ఆఫ్ లాంగ్ వీకెండ్ వల్ల. దీంట్లో ఏంటంటే మనం టాక్ తెచ్చుకోవాలి ఫస్ట్. మన టార్గెట్ ఏంటంటే ఫస్ట్ టాక్ తెచ్చుకోవాలి. టాక్ తెచ్చుకున్న తర్వాత సెకండ్ వీక్ ఆటోమేటిక్గా స్క్రీన్స్ వస్తాయి. పెద్ద సినిమాలన్నీ కూడా 1 week ఫ్లో అయిపోయిన తర్వాత స్క్రీన్స్ వస్తాయి. అప్పటికి మనం మార్కెట్లో టాక్ ఎస్టాబ్లిష్ అయ్యి ఉండాలి అని ఏదైతే ఒక ఫార్ములాతో వచ్చామో అదైతే సక్సెస్ అయ్యాం. ఎందుకంటే నిన్న 50% ఈ సినిమాకి ఓపెనింగ్స్తో మేము ఎదరికి వెళ్ళాము. జనాలు ఎప్పుడైతే 50% పీపుల్ థియేటర్లో కూర్చొని నవ్వుతున్నారో ఆటోమేటిక్గా టాక్ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఎంటర్టైనర్కి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదే సినిమా 10 మందో 12 మందో చూస్తే థియేటర్లోని ఆ బౌన్స్ రాదు ఈ సినిమాకి. ఎంటర్టైనర్స్కి చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఫార్ములాలో బాగా సక్సెస్ అయ్యాం మోర్ దాన్ ఎనీథింగ్. ఈ 5 days వీకెండ్ ఇండస్ట్రీ యూజ్ చేసుకుంది అనుకుంటున్నారా? 5 days వీకెండ్ అండి అంటే ఒకటండి, నాకు కంపేర్ టు 2020 నుంచి అయితే మాత్రం August 15th అప్పుడు పీక్. ఇది ఒక August 15th అంటే ఎట్లాంటి సినిమా అయినా సరే కలెక్షన్స్ బాగుండి. బట్ ఇప్పుడు చూస్తే ఏంటంటే గ్రాఫ్ మాత్రం తగ్గుతూ వస్తుంది. దానికి రీజన్స్ కూడా అందరికీ తెలిసిందే. నెంబర్ ఆఫ్ వాకిన్స్తో పోలిస్తే మాత్రం 100% డ్రాప్ ఉంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్. అంజీ గారు, సినిమా అంతా ఒక ఎత్తు అయితే లాస్ట్ 30 minutes ఒకటి. సో ఆ 30 minutes క్లైమాక్స్ అంటే నరుక్కోవడాలు చంపుకోవడాలు ఏం లేకుండా కూల్గా చేసేసారు. అందరూ యాక్సెప్టబుల్. అసలు అందరూ ఆ క్లైమాక్స్కే ఫిదా అయ్యింది. సో ఆ క్లైమాక్స్ మీద ఫోకస్ ఎట్లా పెట్టారు ఇట్లా రాయాలి అని?
అంటే అది కథలోంచి వచ్చిందనండి అది యాక్చువల్గా ఎట్లా రాయాలి అది అది యాక్చువల్గా ఈ కథ పుట్టడమే రూటెడ్గానే ఉంటుంది యాక్చువల్గా మీరు చూసే ఉంటారు సరే యంగ్ టైగర్ కదా సార్ ఓకే. అది కథలోంచి వచ్చిన ఎమోషన్ అన్నాను యాక్చువల్గా లాస్ట్కి ఏంటంటే మనము అప్పుడు దాకా ఎంటర్టైన్మెంట్ చేసాము చేసిన తర్వాత అక్కడ దాకా అమ్మాయి పెళ్లిపెట్ల మీద ఉంది ఇక్కడేమో హీరోయిన్ ఇలా ఉంది ఎట్లా తిప్పాలి అనుకున్నప్పుడు కథలోంచి వచ్చిన పుట్టిన ఒక ఎలిమెంట్ అది వాసు గారు ఎప్పుడు అంటుండేవారు సినిమా చూశారు కదా మీకు ఆ వినోద్ కుమార్ గారు అలా పంచి ఎగ్గట్టుకునే చెప్తున్నాంటే విజిల్స్ పడ్డాయని నీ సినిమా హిట్ అయ్యా అనేవారు చాలాసార్లు కరెక్ట్గా మేము దేవి థియేటర్లు ఈయన పక్కన కూర్చున్న తర్వాత అదే బోరయ్య దగ్గర ఒకటి ఉంది అంటాడు అలా హీరో తిరిగి నా షార్ట్ పడుతుంది అందరూ విజిల్స్ తక్కువ నేను ఈయన చూసా సార్ మీరన్నట్టు విజిల్స్ పడ్డాయి సార్ అంటే అప్పుడే ఆయన అంతా థియేటర్ ఎక్స్పీరియన్స్ అంత ఉంటుంది ఈయనకి అంత తర్వాత ఇంకొకసారి ఈయన ఎడిటింగ్ రూమ్లో మన అజయ్ అర్సద్ క్లైమాక్స్ అద్భుతమైన మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు ఆయనతో అన్నాడండి ఒకసారి చూస్తూ ఏమయ్యా మనం ఇన్నిసార్లు చూస్తున్నా ఎక్కడ తడిగా ఉంది ఒక 20 నిమిషాలు ఏదో మ్యాజిక్ అయ్యేలాగా ఉంది అన్నది ఆయన అంత నమ్మకం పెట్టుకున్నారు నిజంగా ఆ మ్యాజిక్ నిజంగా ఇప్పుడు ఈరోజు రిపీట్ అవుతుంది థియేటర్లో దానికి చాలా ఆనందంగా హ్యాపీగా ఉందండి అది నయనతారిక